రాజన్న సిరిసిల్ల జిల్లా యములాడ మున్సిపాలిటీల పోలింగ్ కేంద్రాల డ్యూటీలు చేస్తున్న బూత్ ఆఫీసర్లకు చెత్త ఎత్తుకపోయే బండిల బువ్వ తెచ్చిపెట్టిరట. మరీ అంత అద్మానంగా చెత్త బండిల బువ్వ తెచ్చిపెట్టుడేందే? కుక్కలు కూడా ఆ కూడు ముట్టాలంటే వెనక ముంగట అయితే అంటారా? నేను చెప్పేది నివొద్దరే, కావాలంటే చూడుండ్రి. ఏంటంటే పెచ్చులుడిపోయిన స్లాబులో ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఓన్లీ గ్రిల్స్ మాత్రమే ఉన్న పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటికి కనీసం కర్టెన్స్ కూడా కట్టలేదు. రాత్రి చలిలో కూడా పోలింగ్ సిబ్బంది అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అసలే చలికాలం మీదికెళ్ళి చెత్తు మొత్తం పెచ్చులు ఊసిపోయేటట్టు ఉన్నదట. ఎప్పుడు ఏ పెచ్చు వచ్చి మీద పడుతుందో అన్నట్టే ఉండేనట. ఇంకా చెప్తుండు ఇనుండ్రి. సదుపాయం కూడా సరిగా లేకుండే, అదేవిధంగా చెత్త తరలించే వాహనాలలో కూడా భోజనాన్ని ఇలా తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎలాంటి సదుపాయాలు లేకుండా చాలా కేంద్రాలలో చాలా ఇబ్బందులు పడ్డారు, చలికి ఇబ్బందులు పడ్డారు. అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ విధులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత కూడా వాళ్ళకిచ్చే కనీసమైన రెమ్యునరేషన్లో కూడా కోత విధించడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇచ్చేదే రోజు కూలి 1300 రూపాయలట. అందులో 500 కోత పెట్టి 800 ఇస్తామన్నారట. అందుకే ఎన్నికల సంఘం పెబ్బలకు ఫిర్యాదా ఇర్రట. అంతేకాదు కూసునేందుకు కూడా కుర్చీలు లేకుంటే భూమి మీదనే కూర్చొని డ్యూటీలు చేసే పరిస్థితి దాపురించిందట. బువ్వ కూడా చెత్తబండిలా తెచ్చుడేంది అని యములాడ 20వ వార్డుల ఆ పోలింగ్ సెంటర్లో డ్యూటీ చేసేటోళ్ళు బాధపడ్డారు. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ప్రభుత్వ ఉద్యోగులు నియ్యతగా డ్యూటీలు చేస్తే కూడా ఇంత నీచంగా చూసుడు వాళ్ళకన్నా మంచిగా అనిపిస్తున్నదా అని వాళ్ళు బాధపడుతుంటే అయ్యో అని చూసినోళ్ళకే బాధ అనిపించిందట. బువ్వను అట్లా చెత్తబండిలా పంపించిన ఆ చెత్త అధికారులు ఎవరో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని 1300 కూలీ కట్టిస్తే వాళ్లకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లా కూడా అధికారులు ఆలోచన చేస్తే బాగుండంటారు. ఏముచ్చటిన్నోళ్ళు.